ప్రియమైన దేవుని పిల్లరా, ప్రాముఖ్యంగా జీవం కలిగిన దేవుని సంఘ విశ్వాసులకు, అలాగే ప్రతిరోజు ఉదయం 11 గంటలకి సాయంత్రం 7 గంటలకి లైవ్లో ఈ పరిచర్యను ఆదరిస్తూ ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని పిల్లలైన వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి కరోనా ఎఫెక్ట్ వలన మరి చెరుకువాడ గ్రామమే కాదు, మన జిల్లా అంతా మరి లాక్డౌన్ విధించిన సందర్భాన్ని బట్టి సంఘముగా కూడి ఆరాధించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు దైవజనుని కుటుంబం మాత్రం మందిరంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేము ప్రభుని ఆరాధన చేస్తున్నాం. సెల్ సౌకర్యం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మనల్ని ఆశీర్వదించి బలపరుస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కనులు మూసుకోనండి. మా పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభువా, ఆదివారము దినమందు సంఘముగా కలిసి ఆరాధించలేకపోవడం ఎంత బాధకరమైన విషయమో అది మీకు తెలుసు. ఎందుకంటే ఆ దినము సమీపించి కొలదే సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దని మీరు సెలవిచ్చారు. కానీ అధికారులు ప్రజల ఆరోగ్యం నిమిత్తము, ప్రజల ప్రాణాల నిమిత్తము విధించినటువంటి నిబంధనను బట్టి నాయన, మరి సంఘము వారి వారి స్థలాల్లో బిడ్డలు ఏకీభవిస్తుండగా, నీ దాసుడు మందిరములో ఉండగా ఈ లైవ్ ద్వారా మీ వారి ఆరాధన, నీ దాసుని కుటుంబ ఆరాధన నీ సన్నిధి చేరి అటువంటి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. పాటల్లో, వాక్యములో మీ అభిషేకాన్ని ఉంచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో గొర్రెపిల్ల గీతంలో ఒక కాంపిటీషన్ సాంగ్ ఉంది. 57వ పాట. కాంపిటీషన్ సాంగ్లో 57వ పాటని పాడుకుందాం. ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందము ఆనందం నాకు ఆనందము, ఆనందము ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందము నీకు, ఏమిటయ్యా ఆనందం, ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు నాలో ఉన్నాడని నీచము నాకు ఆనందమే, యేసు నాలో ఉన్న
ఆనందమే నిత్యము నాకు ఆనందమే. అందుకే ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం, ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు నన్ను ఎంతగానో దీవించాడు ఆనందమే. యేసు నన్ను ఎంతగానో దీవించాడు ఆనందమే, దీవించాడు ఆనందమే, దీవించాడు ఆనందమే. అందుకే ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం, ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు నాకు గొర్రెలను ఇచ్చినందుకు ఆనందమే. యేసు నాకు గొర్రెలను ఇచ్చినందుకు ఆనందమే, ఇచ్చినందుకు ఆనందమే, ఇచ్చినందుకు ఆనందమే. అందుకే ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు మాట వింటాను నేను, సాతాను మాట అసలే విన్నాను. యేసు మాట వింటాను నేను, సాతాను మాట అసలే విన్నాను. అసలు నేను విననే విన్నాను, అసలు నేను విననే విన్నాను. అసలు 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 నేను విననే విన్నాను. అందుకే ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా. గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు నాకు గొర్రెలను ఇచ్చినందుకు ఆనందమే. యేసు నాకు గొర్రెలను ఇచ్చినందుకు ఆనందమే,
ఇచ్చినందుకు ఆనందమే, ఇచ్చినందుకు ఆనందమే. అందుకే ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం, ఆమేన్. ఏమిటయ్యా ఆనందం, ప్రైజ్ ద లార్డ్. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. యేసు మాట వింటాను నేను, సాతాను మాట అసలే వినను. యేసు మాట వింటాను నేను, సాతాను మాట అసలే వినను. అసలు నేను విననే వినను, అసలు నేను విననే వినను. అసలు 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 నేను విననే వినను. అందుకే ఆనందం ఆనందం పడే మాకు, ఆనందం 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 నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం, ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం, ఆనందం ఆనందం నాకు ఆనందం. ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం, ఏమిటయ్యా ఆనందం నీకు, ఏమిటయ్యా ఆనందం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సిస్టర్ దేవుని సేవకురాలు కస్తూరి మరొక పాట పాడతారు, ప్రత్యేకమైన పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ కోసమే నే పాడాలని, నీ కోసమే మేము చెప్పాలని ఆలోచన నా వేదన, ఆలోచన నా వేదన. నీ కోసమే నే పాడాలని, నీ కోసమే నే చెప్పాలని ఆలోచన నా వేదన, ఆలోచన నా వేదన. రేయి పగలు నీ సేవా
బ్రతుకులలో ఉన్న వారిని దర్శించయ్యా. మరణ వ్యాధులలో సమాధానం లేకుండా ఉన్న వారిని దర్శించయ్యా. నీ కోసమే వారు బ్రతకాలరే, నీ కోసమే వారు జీవించాలని, నీ కోసమే వారు బ్రతకాలని, నీ కోసమే వారు జీవించాలని హృదయాలు దర్శించయ్యా నా యేసయ్యా. హృదయాలు దర్శించయ్యా, హృదయాలు దర్శించయ్యా నా యేసయ్యా. హృదయాలు దర్శించయ్యా. యేసయ్యా యేసయ్యా దర్శించు, నీ ప్రజల హృదయాలు దర్శించు. యేసయ్యా యేసయ్యా దర్శించు, నీ ప్రజల హృదయాలు దర్శించు. నీ కోసమే నీ పాడాలని, నీ కోసమే చెప్పాలని ఆలోచన నా వేదన, ఆలోచన నా వేదన. చీకటి శక్తులతో అల్లాడుతున్నా ఉన్న వారిని దర్శించయ్యా. కుటుంబములో నెమ్మది లేకుండా ఉన్న వారిని దర్శించయ్యా. చీకటి శక్తులతో అల్లాడుతున్నా ఉన్న వారిని దర్శించయ్యా. కుటుంబములో నెమ్మది లేకుండా ఉన్న వారిని దర్శించయ్యా. నీ కోసమే వారి బ్రతకాలనే, నీ కోసమే వారి జీవించాలని, నీ కోసమే వారి బ్రతకాలని, నీ కోసమే వారి జీవించాలని హృదయాలు దర్శించయ్యా నా యేసయ్యా. హృదయాలు దర్శించయ్యా, హృదయాలు దర్శించయ్యా నా యేసయ్యా. హృదయాలు దర్శించయ్యా. యేసయ్యా యేసయ్యా దర్శించు, నీ ప్రజల హృదయాలు దర్శించు. యేసయ్యా యేసయ్యా దర్శించు, నీ ప్రజల హృదయాలు దర్శించు. నీ కోసమే
కోసమే నేను పాడాలని నీ కోసమే నేను చెప్పాలని ఆలోచన నా వేదన ఆలోచన నా వేదన. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు మీరు ఇచ్చిన అద్భుతమైన ఆత్మీయ పాటలు పాడి మిమ్ములను స్తుతించాం. ప్రభువా, ఈ సమయంలో మీరు మాట్లాడే సమయం నాయన, ఆయా మండలాల్లో ఉన్న నీ బిడ్డలతో, ఆయా జిల్లాల్లో ఉన్న నీ బిడ్డలతో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న నీ బిడ్డలతో, ఆయా దేశాల్లో విదేశాల్లో ఉన్న నీ బిడ్డలు అనేకులు ప్రతిరోజు లైవ్లో నీ వాక్యం వింటున్నారు. ఈ ఆరాధనలో కూడా ప్రభువా ఆ బిడ్డలను బలపరచండి. జీవం కలిగిన సంఘాన్ని మీ రాకడకు సిద్ధపరిచి కొంత సమయాన్ని నీ దాసుని మరుగుపరిచి మీ వాక్యము ద్వారా దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటివి ఈ సంభవం. 21వ అధ్యాయంలో మొదటి వచనం, అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు ప్రత్యక్షపరుచుకునే విధానం ఏమనగా, సీమోను పేతురును దిద్దుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు, జెబెదయి కుమారులు ఆయన శిష్యుల్లో 2 కూడి ఉండిరి. వీళ్ళు యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక రకంగా చూసినట్లయితే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వీళ్ళంతా. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకి ప్రతిరోజు ఎలాగుండేదంటే, ఒక రోజు పెళ్లి జరుగుతున్న ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉంటుందో అలాగా ఆయనతో ఉన్నటువంటి శిష్యులకి అంత సంతోషంగా ఉండేది. అదే యేసు ప్రభుని యోహాను శిష్యులు వచ్చి అడిగారు, మరి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారు, నీ శిష్యులు ఎందుకు మరి ఉపవాసం ఉండరని యేసు ప్రభుని అడిగారు కొందరు. యేసు ప్రభు వారు అన్నాడు, పెళ్లి కుమారుడు తన ఇంట నుండగా ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెండి కుమారుడు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందంటే కళకళలాడుతూ ఉంటుంది. ఏమండి,
ఆ ఇల్లు చక్కగా పెయింటింగ్లు వేసి, ఆ ఇల్లు చక్కగా వచ్చే వాళ్ళతోటి వెళ్ళే వాళ్ళతోటిని మంచి మంచి గుమగుమలాడే సెంటు సువాసనలతోటిని, కొత్త బట్టలతోటిని, పిండి వంటలతోటిని చక్కగా ఆ పెండ్లి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి వాక్యం. చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది. అందుకు చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం ఉండవలసిన పని లేదన్నాడు. అందుకే యేసు ప్రభువారు వారి మధ్యలో ఉన్నప్పుడు ఒక పెండ్లి ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేదో అలాగా ఉండేది. ఈరోజు ప్రతి సంఘములో, ప్రతి చర్చిలు కోట్ల రూపాయలెట్టి చర్చిలు కట్టుకున్నారు, లక్షల రూపాయలెట్టి చర్చిలు కట్టుకున్నారు. ఎవరి త్రోమత కొలిది వారు మందిరాల్ని కట్టుకున్నారు. కానీ ఈరోజు ఆ మందిరాల్లో పెళ్లి కుమారుడు లేడు. ఈరోజు ఆ మందిరాల్లో పెళ్లి కుమారుడు లేడంటే ఆరాధనలు జరగట్లేదు, ఆయన సన్నిధి లేదు. ఆయన సన్నిధి ఉంటే పెళ్లి కుమారుడు ఉన్నట్లే. అందుకే దిక్కుతోచని స్థితిలో ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మరి నతానయేలేంటి, తోమా ఏంటి, ఏమండి జెబెదయి కుమారులు యాహాను యాకోబులేంటి, వీళ్ళంతా ఏం చేయాలరా, మన గురువుగారు వెళ్ళిపోయారు, మనం ఏం చేయాలి ఇప్పుడు? దిక్కుతోచని స్థితిలో సువార్తకి వెళ్ళాలా, లేకపోతే ఏం చేయాలో తొయ్యని స్థితిలో అలాగ ఉండిపోయారు శిష్యులు. అప్పుడు ఏం జరిగిందంటే 3వ వచనంలో పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోచున్నాను, ఎవరైనా నాతో వస్తారా అన్నాడు. ఏమండి, పేతురు గారు అప్పుడు శిష్యులు ప్రభువారు వెళ్ళిపోయాడు కాబట్టి దిక్కుతోచని స్థితిలో, వారి కర్తవ్యం ఏంటో అర్థం కాని స్థితిలో ఉంటే పేతురు అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను, ఎవరైనా వస్తారా అని ఒక పిలుపునిచ్చాడండి. ఎంత దారుణమైనటువంటి పిలుపండి అది. ఏమండి, ప్రారంభంలోనే పేతురుతోటి అన్నాడు, నిన్ను ఇక చేపలు పట్టే జాలరు కాకుండా మనుష్యులు పట్టే జాలరుగా నిన్ను చేస్తాను, నువ్వు మనుష్యులు పట్టే జాలరుగా ఉండాలని ప్రారంభంలోనే ప్రభు మాట్లాడాడు కదా. రెండోది ముగింపులో ఏమన్నాడు? సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించినట్లు జల్లించాలని కోరుకుంది సీమోను. దేవుని దగ్గర మనల్ని జల్లించడానికి సాతానుని కోరుకుంటుందంట. మన మీద మన తండ్రి ఆజ్ఞ ఇవ్వకుండా సాతానుగాడు ఏమీ చేయలేడు. కోరుకుంది అయితే మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లుగా జల్లిస్తుంది. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచని ప్రత్యేకంగా పేతురుకి చెప్పాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచమని పేతురుతో చెప్పాడు. మరి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటున్నాడండి? ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు? ప్రారంభంలోనేమో మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, నువ్వు పట్టుకోవాలి, జాలరుగా ఉండాలన్నాడు. ముగింపులోనేమో నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని బలపరచమంటే ఈ పెద్ద మనిషి ఏమండి, ఈ పెద్ద మనిషి అంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను, నాతో ఎవరైనా వస్తారా అంటున్నాడు. ఏమండి, మళ్ళీ వ్యాపారం, మళ్ళీ ఏం గుర్తుకొస్తున్నాయంటే మళ్ళీ ధోనిలు, ఏం గుర్తుకొస్తున్నాయంటే మళ్ళీ చేపలు, ఏం గుర్తుకొస్తుందంటే మళ్ళీ సముద్రము, ఏం గుర్తుకొస్తుంది మళ్ళీ గోసెగుడ్డ. ఏంటది? ఏమంటే జాలర్లో మళ్ళీ గోసెగుడ్డెట్టుకుని సముద్రంలోకి వెళ్ళి ఆ నీచులోను మంచులోను చలిలోను చేపలు పట్టుకోవడానికి నేను చేపలు పట్టబోతున్నాను, ఎవరైనా వస్తారని పిలుపునిచ్చాడండి. సువార్త జ్ఞాపకం రావడం లేదా?
ఏమంటే సంఘం జ్ఞాపకం రావడం లేదా? ఆరాధన జ్ఞాపకం రావడం లేదా? ఆత్మీయత జ్ఞాపకం రావడం లేదా? పరిశుద్ధత జ్ఞాపకం రావడం లేదా? నీవు జబ్బు పడి ఉన్నప్పుడు లేవనెత్తిన కార్యం జ్ఞాపకం రావడం లేదా? నువ్వు మరణపు అంచుల్లో నుంచి నిన్ను లేపిన ఆ సమయం జ్ఞాపకం రావడం లేదా? నీవు చెరసాలలో జైల్లో ఉంటే, దేవా నన్ను కనికరించి జైల్లోంచి బయటికి తీసుకురా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు చేసిన అద్భుతం నీకు జ్ఞాపకం రావడం లేదా? ఈ రోజుని ఏమండి, మానవుడు అదే స్థితిలో ఉన్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. ఏమండి, బలపరచవలసిన వాడు, ధైర్యపరచవలసిన వాడు, ఏమండి ఆదరించవలసిన వాడు, నేను ముందుంటాను, నా వెనకాల రండి, మన స్వార్థకి వెళ్దాం, మన ప్రభు లేకపోయినా పర్లేదు, మన ప్రభు వారు చెప్పాడు పరిశుద్ధాత్మను పొందుకోమని, రండి మేడగదిలోకి వెళ్ళి మనం కనిపెడదాం అని స్వార్థను గురించి మానేశాడు. వల పట్టుకున్నాడు. చేపల గురించి, ఆత్మల భారం పోయింది, చేపలు పట్టుకుంటున్నాడు. ఏమండి, డబ్బు సంపాదిందాం వస్తారా అంటున్నాడు. ఏమండి, అప్పుడు ఆ పరిస్థితిలో మేము నీతో కూడా వచ్చేదామని రే. అబ్బా, ఏమండి, పేతురు గారే అలాగంటే మిగిలినటువంటి వాళ్ళు అన్నారంట, మేము నీతో కూడా వచ్చేదామని రే. ఈరోజున పాస్టర్ గారు పిక్నిక్కి వెళ్తాను, ఎవరైనా వస్తారో హో అన్నాడు అనుకో. ఏమండి, పేరుపాలెం బీచ్కి ఆదివారం మానేసి ఎవరైనా వస్తారో హో అన్నాడు అనుకో. ఏమండి, ఇవాళ కొత్త సినిమా ఐమాక్స్లో ఇవాళ ఎవరైనా వస్తారో హో అన్నాడు అనుకో. ఏమండి, గమనించండి, ఇలాగ కొన్ని వీటికి విచ్చలవిడిగా తిరిగే వీటికి అంటే పాస్టర్ గారే అలాగన్నప్పుడు ఇక మనకేంటని, పేతురు గారే అలాగన్నప్పుడు మనకేంటని, మేమును నీతో కూడా వచ్చేదము. సేవ పోయింది. యేసు ప్రభు 3.5 సంవత్సరాల వరకు చెప్పిన మాటలన్నీ గాల్లో కలిసిపోయినాయి, నీళ్ళలో కలిసిపోయినాయి. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 12 మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ చేపలు పట్టుకుంటాకి సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుని మనము కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో సేవలు ఉన్నాయి. లాక్డౌన్ విధించింది. ఏమండి, ఒక విషయం మనం ఆలోచిద్దాం మనసు రీతిగా. సేవకులారా, విశ్వాసులారా, ఈ రోజుని క్రైస్తవ్యానికి చాలా ఆత్మ సంబంధమైన దెబ్బ తగిలింది. ఆత్మ సంబంధమైనటువంటి దెబ్బ అన్నమాట. రక్షించబడిన బిడ్డలు ఎక్కడ సల్లారిపోతారో, రక్షించబడిన బిడ్డలు ఎక్కడ లోకములో కలిసిపోతారో, రక్షించబడిన బిడ్డలు దేవునికి దూరం అయిపోతారేమనే ఒక బాధ సేవకులుగా మా అందరికీ ఉంది. ఈ రోజుని ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్లు విధించి మన అధికారులు మనకి మరి మన మేలు కోసమే చేస్తున్నారు, కానీ లోన ఆత్మ సంబంధమైనటువంటి బాధ ఉంది. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ కరోనా వైరస్ అనేది దేవుడు పంపించాడా, లేకపోతే ఇది మనుషుల ద్వారా వచ్చిందా? ఏమండి, 2 విషయాలు. ఒకటి శరీర సంబంధమైన విషయము ఏంటి అని చూసినట్లయితే, ఏమండి, ప్రపంచమంతా చైనా దేశం ఏంటి, అమెరికా దేశం ఏంటి, ఇండియా దేశం ఏంటి, బ్రిటన్ ఏంటి, స్విట్జర్లాండ్ ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, అమెరికా ఏంటి, అన్నీ కూడా ఏమంటున్నారంటే ఇది మనుష్యుల ద్వారా వచ్చింది. ఒక క్రైస్తవ సేవకుడే దేవుడు పంపించాడు అంటున్నాడు, కానీ మిగిలిన ప్రపంచంలో ఉన్న ప్రధాన మంత్రులు, మిగిలిన ప్రపంచంలో ఉన్న నియంతలు, మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు, మిగిలిన ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు అనేవారు, మహాజ్ఞానులు అనేటువంటి వారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మనుష్యుడు ద్వారా వచ్చింది. చైనాలో యూహాన్ అనేటువంటి పట్టణంలో ప్రయోగశాలలో వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమైపోయి, ఏం చేసుకుంటా వచ్చిందంటే అది కరోనాగా వైరస్ స్ప్రెడ్ అయిపోయి అది మనుషుల్లో నుంచి మనుషుల్లోకి, మనుషుల్లో నుంచి మనుషులు, మనుషుల్లో నుంచి మనుషులు, విమానాల ద్వారా, ఓడల ద్వారా, వాహనాల ద్వారా
ఏమండి దేశాలు, ఖండాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, ఆఖరికి గ్రామాల్లో ఉన్న కుటుంబాలు కూడా కబలించి వేస్తుంది. ఇప్పుడు చెప్పండి, కరోనా వైరస్ ఒక మనిషి ద్వారా వచ్చిందంటే ఇది దేవుడు తీసుకొచ్చాడా, సాతాను తీసుకొచ్చిందా? సేవకులారా, క్రైస్తవ్యంలో ఉన్న సేవకులారా, అపోస్తులారా, సువార్తికులారా, కాపరులారా, ప్రవక్తలారా, నేను ఈరోజు లైవ్తో మీతో మాట్లాడుతున్నాను. మన నీతిమంతుడైన దేవుని మీద నిందలు వేసే రీతిగా మనం మాట్లాడుతున్నాం. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా మనిషి చైనా వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. ఏమండి, సాతానుగాడు మనిషిలో ప్రవేశించి దేవుని పనిని ఆపాలి అంటే ఎలాగా? ఏమండి, దేవుని పనిని ఆపాలంటే ఎలాగని వాడు ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఏమండి చైనాలో ఉన్నటువంటి సైంటిస్టుల్లో ప్రవేశించి ఆ ప్రయోగాన్ని చేసి, ఆ ప్రయోగాన్ని విఫలం చేసి ప్రపంచ మానవాళికి దాపురించేలాగా చేసింది. దీన్ని సాతాను చేసినట్టుగా కాకుండా ఏమండి ఇది అందరికీ వ్యాప్తి చెందేలాగా ఉంటే అధికారులు అందరూ ఎలాగా ఆపగలగాలంటే ఇలాగైతేనే దేవుని సేవను భూలోకంలో ఆపగలుగుతాననుకుంది. ఈ విధంగా తీసుకొచ్చింది. ఈ రోజుని మనం అధికారులను ఎదిరించడానికి లేదు. ఈ రోజున మనము రండి మీరందరూ వచ్చేయండి ఆరాధనకి అంటాకి చెప్తాక లేదు. వస్తే ఏమవుద్దో ఏమండి, దీన్ని చూస్తే సాతానుగాడు మనుష్యులో నుంచి ఈ వైరస్ని తీసుకొచ్చి దేవుని పనిని ప్రపంచమంతా ఆపడానికి ప్లాన్ చేశాడు. మొట్టమొదటిగా కనమాయి ఎన్ని ఆగిపోయినా ఏం పర్లేదు, క్రైస్తవ్యంలో దేవుని సేవ ఆగిపోతే సాతానుగాడు ఎగురు గంతులేస్తాడు. ఎందుకు తెలుసా? ఈ వైరస్ ద్వారా వాడికి 2 లాభాలు సాతానుగాడికి. వైరస్ ద్వారా ఏంటి లాభాలంటే, ఒకటి ప్రజలు చనిపోతూ ఉంటారు, రెండోది చనిపోయిన ప్రజలు రక్షణ లేని వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే వాడు సంతోషిస్తూ ఉంటాడు. రెండోది ప్రపంచంలో ఆరాధనలు జరగకుండా, సువార్త జరగకుండా, సభలు జరగకుండా దేవుని పని లాక్డౌన్ చేసేసాను. 2 పనులను చేశాను. ఒకటి ప్రజల్ని రక్షణ పొందకుండా కరోనా వైరస్ ద్వారా మనుషులే చంపేస్తున్నాను. రెండోది ఏంటంటే దేవుని పని ఆపేశాను అంటుంది సాతాను. వికటహాసం చేస్తున్నాడు సాతానుగాడు. ఈరోజు నీ ప్రియులరా, ప్రభువారు కూడా చూస్తున్నాడు. ప్రభువారు కూడా పరలోకా నుంచి ప్రపంచ పరిస్థితిని యేసయ్య గమనిస్తూ ఉన్నాడు. సేవకుల మనసు ఎలాగుందో, విశ్వాసుల మనసు ఎలాగుందో, సువార్థికుల మనసు ఎలాగుందో, ప్రపంచ మానవాళి పరిస్థితి ఎలాగుందో అని ప్రభువారు చూస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో త్యాగాలు చేసే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారేమని చూస్తున్నాడు. ఇటువంటి సమయంలో మా ప్రాణాలు పోయినా పర్లేదని ముందుకు వస్తాం. మన మట్టికి మన ప్రాణం పోతే పర్వాలేదు, ఎదుటివాడి ప్రాణం పోతే అక్కడే ఉంది సమస్య. దేవుడు కూడా ఏమండి ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. సాతాను వేసిన ఈ బాణం ఇటు మానవాళికి అటు దేవునికి ఛాలెంజ్గా మార్చబడ్డది. ఈ రోజుని దేవుడు చూస్తున్నాడు. ప్రార్థనలు చేయట్లేదా క్రైస్తవులు? చేస్తున్నారు. ప్రపంచ క్రైస్తవులు, ప్రపంచ జనాభాలో క్రైస్తవ్యమే ఎక్కువ. ప్రపంచ వరల్లో కోట్ల మంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. హిందువులు పూజలు, పురస్కారాలు, యజ్ఞ యాగాలు చేస్తున్నారు. తిరుపతిలో 18 మంది పూజారులకు వచ్చేసిందంట. ఏమండి, ప్రధాన అర్చకులకే వచ్చేసింది. అయ్యా దేవుడు దర్శనం సంగతి తర్వాత ముందు మూసేయండి, మా ప్రాణాలు పోయేలాగున్నాయి. ఏమండి గమనించండి, ముస్లింలు ఇమాములు ప్రార్థన చేస్తున్నారు. 3500 మతాలు ప్రార్థన చేస్తున్నాయి. ఏమైనా కేసులు తగ్గినాయా? ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కేసులు ఏమైనా తగ్గినాయా అని చూసినట్లయితే ఒక్కటి కాదు, రోజుకు వేలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు నా చెరుకువాడలో ఏమీ లేదు కదా అనుకున్నాను. ఇప్పుడు అనుకున్నది తారుమారైపోయింది. సంఘానికి చెప్తానే వచ్చాను. ఏమో వచ్చేవారు ఆరాధన ఉంటుందో ఉండదో ఏమో చెప్పలేం, అనుమానం గ్యారంటీ ఇవ్వలేం. సాతానుగాడు అటువంటి ప్లాన్ చేశాడు.
మామూలు విషయం కాదు. ఇటు మనుషులు గిలగిలలాడేలాగాను దేవుడు కూడా ఆలోచన పడి దీన్ని ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ప్రభువారు ఆలోచన చేస్తున్నాడు, చూస్తున్నాడు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసి మౌనంగా కనిపెట్టడమే తప్ప ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని మనం శోధించకూడదు. ఆయన చేస్తాడు. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే, నీవే చేపలు పట్టడానికి వెళ్ళిపోతే మరి మేము కూడా వచ్చేస్తాం అన్నారండి. రైట్. అప్పుడు 4వ వచనంలో ఇక వీళ్ళందరూ కలిసి ధోనికి ఎక్కి ధోని మొత్తం సముద్రం అంతా తిరిగారండి. ధోనికి ఆ రాత్రంతాను ఏమీ పట్టలేదంటండి. తెల్లవారిపోతుంది, సూర్యోదయం. పొద్దుటే సూర్యుడు చక్కగా ఆ సముద్రంలో నుంచి పైకి వచ్చినట్టుగా వస్తున్నాడు. కడిగిన ముత్యంలాగ ఎర్రగా ఉన్నాడు. సూర్యుడు సముద్రంలోంచి ఉదయ సమయంలో పైకి వచ్చేటప్పుడు సముద్రం ఒడ్డు ఉంటే ఎర్రగా ఉంటాడు అన్నమాట. చక్క మా చిన్నప్పుడు మా అమ్మ కథ చెప్తూ ఉండేది. ఏమండి, ఒక ఆయన అంట ఎర్రగా ఉన్న సూర్యుడిని పండు అనుకుని తినడానికి వెళ్ళాడంట అండి. దానికి మూతి కాలిపోయి కోతి అయిపోయాడు అన్నారు. ఈ కోతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డార్విన్ గారిలోంచి కోతులోంచి మనం వచ్చామన్నాడు. కానీ ఒక ఆయన అంట ఆ ఎర్రగా ఉంటేనంట వెళ్ళి ఆ పండు అనుకుని తినబోయి సూర్యుని ముట్టుకోబోతాడు, కాలిపోయి మూతి కోతిలాగా అయిపోయిందంట. చెప్పుకొచ్చేవారు మా చిన్నప్పుడు అన్నమాట. అంత ఎర్రగా ఉన్న సూర్యుడు పైకి వస్తుంటే ఏమండి వీళ్ళు తెల్లారిపోయింది. రాత్రంతా తిరిగారు. ప్రారంభ దినాల్లో మేము రాత్రంతా తిరిగిన ఒక చేదు బెత్తైన పడలేదేసయ్యా అని చెప్పినటువంటి వాళ్ళు ఇదిగో మళ్ళీ రెండవసారి లాస్ట్ టైంలో రాత్రంతా తిరిగారు. కానీ వాళ్ళకి ఒక పిత్తపరకు కూడా పడలేదండి. పడలేకపోతే వచ్చేస్తున్నారు. వస్తూ ఉంటే యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆ సూర్యోదయం అవుతుంటే యేసు ప్రభువారు ఆ బీచ్లో ఆ సముద్ర ఒదిన నిలబడ్డాడు. వాళ్ళు దోనేసుకుని వస్తున్నారు. వెనకాల ఆ సీన్ ఎలా ఉందంటే ఎదర సముద్రంలో ఉన్నామో పడవలోనేమో శిష్యులు జాలర్లు, ఒడ్డు ఎదురుగుండగానేమో మహిమ కలిగిన దేవుని కుమారుడు, ఆయన వెనకాలేమో సూర్యుడు. అసలు ఆ చిత్రకారుడు ఒకసారి ఆ యొక్క గీతే ఈ ప్రపంచంలో ఎన్ని చిత్రాలు అమ్ముడైపోతాయి తెలుసా? వెనకాల సూర్యుడు, ఎదర బీచ్లో యేసుప్రభు ఎదురుకుండా సముద్రంలో పడవలో శిష్యులు. ఈ దృశ్యాన్ని ఎవరైనా ఈ ప్రపంచంలో గీయగలిగితే, ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రపంచంలో అనేక మంది చిత్రకారులు, డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. ఈ దృశ్యాన్ని మీరు గీసి రిలీజ్ చేయండి, కోట్ల సంఖ్యలో అమ్ముడవుతాయి. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళంతా గుర్తుపట్టలేదు యేసు అని. అప్పుడు ప్రభు అడిగాడు, యేసు పిల్లలారా భోజనకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను. లేదని వారాయనతో చెప్పిరి. ఏమండి, పిల్లలారా అనే మాట అయినప్పటికే వాళ్ళకి అర్థమైపోవాలి. భోజనానికి మీ యొద్ద ఆయన ఏమైనా అడిగితే లేదని వారితో చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పగా గనుక వారు అలాగా చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేరి. ప్రారంభములేమో దోణి లోతుకి నడిపించి వలయమన్నాడు యేసు ప్రభు లోకాయుధులో. ముగింపులో రెండోసారి అన్నాడు ఈయన, మీ దోణి కుడి పక్కన వలయ్యి. ఏమండి, యేసు ప్రభు వారు నోటంట ఒక మాట వచ్చిందంటే అది ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా అది నెరవేరుతానే ఉంటుంది. లోతుకి నడిపించి వల వేయమంటే 2 దోణులు నిండిపోయినట్టుగా చేపలు పడ్డాయండి. లోతుకి నడిపించాలి. పైపైనే ఉండదు నాయనా. పైన ఆత్మీయ జీవితాలు పైనే ఉంటే మనకేమి దొరకవు. చేపలు దొరకాలి, ఆత్మలు రక్షించబడాలి అంటే లోతుకి నడిపించాలి మన ఆత్మీయ ధోనిని.
చాలామంది లోతుకి నడిపించడానికి ఇష్టపడరు, పైనే ఉండడానికి. ఇప్పుడేమన్నాడంటే మీ కుడి పక్కన వల వేయండి. ఏమండి, లాగుతుంటే పట్టలేనటువంటి, అప్పుడు తెల్లవారులు తిరిగారు, ఒక చేదు పెత్తు పడలేదు. ఇప్పుడు రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక పిత్త పరుగు కూడా పడలేదు. ఆయన చెప్పిన ప్రకారం అయితే 2 దోణులు నిండినవి. ఇప్పుడు వల లాగలేని పరిస్థితి వచ్చింది. బిడ్డలారా, వల లాగలేనటువంటి పరిస్థితి వచ్చింది. చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేరి. ఏమండి, వల లాగలేకపోతున్నారంట. లాగలేక కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు యాహాన్ అంటున్నాడు, రే అంటే యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఆయన సమాధిలోంచి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. ఈ చూసి రే ఏమంటాడంటే ఒకటే మాట. కాబట్టి ఏమన్నాడు, ప్రభు రే, ఆయన ప్రభు సుమి అని పేతురుతో అన్నాడు. రే పేతురు ఆయన ఎవరు, ప్రభువురా అన్నాడండి. ఏమండి, వీళ్ళు దిక్కుతోచని స్థితిలో ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. 500 మంది చూస్తుండగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఆయన గొడవ మర్చిపోయి వీళ్ళ వ్యాపారానికి వచ్చారు. సేవ మానేసి, ఆత్మలు మానేసి చేపలకు వచ్చారు, సువార్త మానేసి ఏమండి వలలు పట్టుకున్నారు. యేసయ్య మర్చిపోవడం. ఆయన చూడండి, పరలోకానికి వెళ్ళిపోయినా, రూపాంతరమును పొంది పరలోకానికి వెళ్ళిపోయినా మరలా దిగొచ్చాడండి. ఆయన బిడ్డల మీద ఉన్న ఆయన సేవ నిరార్థకం కాకూడదని మరలా దిగొచ్చాడండి. దిగొచ్చి ఈ సూచక్రియ చేయగానే ఒరే పేతురు ప్రభురా, ప్రభు సుమి అన్నాడండి. ఎప్పుడైతే ప్రభు సుమి అన్నాడో, ఏమండి, పేతురు ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పై బట్ట వేసి సముద్రములో దూకెను. ఎప్పుడైతే ప్రభు అన్నాడో దిగంబరగా ఉన్నాడంట పేతురు గారు. ఏమండి, దిగంబరగా ఉన్నాడంట. ఏమండి, గోసెట్టుకుని ఉన్నాడేమో. ఏమండి, ఎప్పుడైతే ప్రభురా అన్నాడో యాహాను పై బట్ట వేసేసి సముద్రం దూకేశాడంటండి. పడవలో సముద్రం దూకేశాడంటండి. ఏమండి, సిగ్గేసిపోయి పేతురు పడవలో నుంచి ప్రభురా, ప్రభు సుమి అనగానే సముద్రంలో దూకేసాడంటండి. ఎందుకంటే ఆనాడు ఆదాము దిగంబరగా ఉండి యేసయ్య వచ్చి ఆదామా ఎక్కడని పిలిస్తే, నీ స్వరం విన్నప్పుడు తోటలోనే ఉన్నాను, తోటలో చెట్లు చాటున నేను దాగుకొని ఉన్నాను. ఆదాము దిగంబరగా ఉండి దేవుని స్వరమిని దాక్కున్నాడు. పేతురు దిగంబరగా ఉండి పడవలోంచి సముద్రంలో దూకేశాడు. ఆదాము చెట్టు చాటుకి వెళితే పేతురేమో సముద్రంలో చాటుకి వెళ్ళిపోయాడు. ఈ రోజుని నువ్వు దేని చాటుని దాక్కుంటున్నావు? దేవుని సన్నిధికి రాకుండా దేని చాటుని దాక్కుంటున్నావు? దేవుని సేవకులతో సంబంధాలు లేకుండా. ఈ భూమి మీద ఉన్న దేవునికి ప్రతినిధిగా దేవుని సేవకుడే. ఈ భూమి మీద దేవునికి ప్రతినిధిగా దేవుని సేవకుడే. దేవుని సేవకుడితో సంబంధం కలిగి ఉంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లే. దేవుని సేవకుడితో సంబంధాలు లేకపోతే నువ్వు దేవునితో సంబంధాలు లేనట్టే. ఇది మట్టి గ్యారంటీ. మీరు దైవములని, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులని, దేవుని వాక్యం ఎవరికి వస్తాదో వారు దేవుని కుమారులు. ఈ రోజుని నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పగలిగినటువంటి వాక్య ప్రత్యక్షత మనలో ఉంటే, ఆనాడు పేతురు ఆదాము చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు, ఈనాడు పేతురు సముద్రం చాటుకి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు దేని చాటుకి వెళ్ళిపోతున్నావు? ఏమండి, ఆకులు ఆ యొక్క మేడి చెట్టు ఆకులు సాటికి జక్రయ్య వెళ్ళిపోయాడు. మేడి చెట్టు ఆకులు సాటికెళ్ళి యేసు ప్రభుని చూస్తే చాలనుకున్నాడు. ఈరోజు దేని సాటికి వెళ్ళిపోతున్నారు? విశ్వాసులు, దేవుని బిడ్డలైన వారు దేని సాటికి వెళ్ళిపోతున్నారు? ఏమండి, దూకేసాడు సిగ్గుపడిపోయి ఆదాము సిగ్గుపడిపోయి ఎలాగ చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. పేతురు సిగ్గుపడిపోయి సముద్రంలోకి దూకేశాడండి. ఏమండి, అప్పుడు అంటున్నాడు, ఏమండి, 400 మూరలు
దూరం ఉంది, లోపల వచ్చారు. వారు దిగిరాగానే అక్కడ నిప్పుల మీద వాటి మీద ఉంచబడే చేపలు రొట్టెలు కనబడెను. ఏమండి, వాళ్ళు దిగి వచ్చారు. పేతురు ధోని ఎక్కి వల దరికి లాగాడు భయపట్టేసుకుని. 153 చేపలు పడ్డాయంట. ఏమండి, నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సముద్రంలో చేపలు పట్టడానికి వచ్చారు. ఇక్కడ 3 రకాలైనటువంటి చేపలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి సముద్రములో ఉన్న చేపలు 4 రకాలు. 2 వలలో ఉన్న చేపలు. 3 నిప్పుల మీద ఉంచిన చేపలు 9వ వచనంలో. 4 13వ వచనంలో యేసయ్య చేతిలో ఉన్న చేపలు. జాగ్రత్తగా విను. ఈ విషయం చెప్పడానికే నేను ఈ రోజుని ఈ విధంగా మీ ముందుకు సిద్ధపడి ఉన్నాను. 1 సముద్రములో ఉన్న చేపలు, 2 వలలో ఉన్న చేపలు, 3 నిప్పుల మీద ఉన్న చేపలు, 4 యేసయ్య దక్షిణ హస్త బలము కలిగిన ఆయన కరుణా హస్తాల్లో ఉన్న చేపలు. ఈరోజు ఆ 4 చేపల గురించి చెప్పాలంటే 4 గంటలు పడతాయి. ఆ 4 గురించి చెప్పాలంటే 4 గంటల టైం పడుతుంది. కానీ జస్ట్ మీకు టచ్ చేసి వెళ్తాను. సముద్రములో ఉన్న చేపలు దేనికి సాదృశ్యం అంటే, ఈ సముద్రము లోకానికి సాదృశ్యం. ఈ సముద్రము లోకానికి సాదృశ్యం. ఏమండి, ఈ రోజున లాక్డౌన్ అని ఇంట్లో కూర్చున్నావు. ఈ రోజున లాక్డౌన్ అని నీ ఇంట్లో కూర్చున్నావు. లాక్డౌన్ లేకపోతే ఎక్కడుంటావు? సినిమా హాల్లో కూర్చుందువా? లవర్ని వేసుకుని పార్కులో కూర్చుందువా? బాయ్ ఫ్రెండ్స్ తోటి షికారులో తిరుగుదువా? ఇంట్లో పేకాట క్లబ్లెట్టి పేకాట ఆడుతూ ఉందువా? లేకపోతే బీచ్కి వెళుదువా? లేకపోతే వ్యాపారానికి వెళ్ళిపోదువా? లేకపోతే డ్రైవింగ్కి వెళ్ళిపోదువా? డ్యూటీకి వెళ్ళిపోదువా? ఈ రోజునేదో మహాభక్తులు లేక ఇంట్లో కూర్చొని ఆరాధన ఉంటే ఆరాధనకి వెళ్ళే వాళ్ళకి ఫీల్ అవుతున్నావు. నీ జీవితంలో ఎన్నిసార్లు సముద్రంలో చేపలాగా తిరిగావు? సముద్రము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. నీవు దేవుని సన్నిధికి రావు, నీ భార్యని వెళ్ళలేవు, నీ బిడ్డలను వెళ్ళలేవు, నువ్వు బాగుపడవు, నీ కుటుంబాన్ని బాగుపడినిచ్చేవాడు కాదు. నీవు పరలోకానికి వెళ్ళవు, వారిని పరలోకానికి వెళ్ళనివ్వు. అందుకని సముద్రములో చేప. ఈరోజుని 4 రకాలైన చేపల గురించి చెప్పాను. సముద్రములో చేప అంటే లోకములో తిరుగుతున్నటువంటి చేపకి సాదృశ్యం. ఎక్కువగా చెప్పను. 2వది వలలో పడ్డ చేపలు. వలలో పడ్డ చేపలు. జాగ్రత్త. ఏమండి, వలలో పడ్డ చేపలు. వల సాతానుగాడేమో గ్యాలం వేస్తాడు. చేప ఆహారం కోసం వస్తుంది. ఆహారం కనపడదు, గ్యాలం ముళ్ళు కనపడదు. ఆహారం అనుకు మింగుతుంది, ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది. రక్తశక్తం అవుతుంది. గిలగిలా కొట్టుకున్నా నిన్ను తీసుకెళ్ళి బుట్టలో వేసేస్తుంది. నీవు వలలో పడితే ధన్యురాలువు, ధన్యుడవు. వల సువార్తకి సాదృశ్యం. సముద్రం లోకానికి సాదృశ్యం. వల ఇదిగో సువార్త ప్రకటించబడుతుంది. సువార్తను నమ్మి మారు మనసు పొంది, బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఏమండి, రూపాంతరమును పొందాలి. 4వ మెట్టు సువార్తను నమ్మి అదే సువార్తని వలలోను పడితే మారు మనసును పొంది, విశ్వసించి, బాప్తిస్మమును పొంది, పరిశుద్ధాత్మను పొంది, యేసయ్య రాగానే మరి రూపాంతరమును పొందాలి. వలలో పడ్డావా, ఒక రకంగా నువ్వు ధన్యురాలువు, ధన్యుడు అవుతావు. వలలో పడని చేపకి గ్యాలం రెడీగా ఉంది. చెంకులోంచి రక్తం
ఖడ్గం గెల కొట్టుకుని, నువ్వు గెల కొట్టుకున్న వాడు బుట్టలో వేసుకుని నిన్ను బలిచ్చేస్తాడు. మూడోది నిప్పుల మీద చేపలు. యేసయ్య అక్కడ నిప్పుల మీద చేపలు చూపించాడు. ఏమంటే నిప్పుల మీద చేపలు, మండుతున్న అగ్ని రాళ్ళల్లో లూసిఫర్ ఎలా సంచరించిందో, మండుతున్న దేవుని సింహాసనము చుట్టూ ఉన్న అగ్ని రాళ్ళల్లో లూసిఫర్ అనే దేవత ఎలా సంచరించిందో. ఏమండి, నిప్పులంటే దేవుని వాక్యం. నిప్పులు అంటే నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చానన్నాడు యేసయ్య. ఎవరికి అర్థమవుద్దండి? వాడు అంటాడు, ఏమండి, ఒకడు ఉంటాడు డిచ్కి బాబు అంటే అతని పేరు, మన వాళ్ళు చాలామంది పెడుతున్నారు. ఆయన అంటాడు, భూమి మీద అంటండి అగ్ని వేసేస్తాడంటండి, కాల్చేస్తాడంటండి, కోడలకి అత్తగారిని ఎడదీసేస్తాడంటండి, కూతుర్ని తల్లిని ఎడదీసేస్తాడంటండి, ఈడి దేవుడు ఏంటండి అంటాడు. అసలు వాక్యం అర్థమవుతే కదా నీకు. భూమి మీద అగ్ని వేయవచ్చినంటే అగ్ని దేవుని వాక్యానికి సాదృశ్యం. యేసయ్యే అగ్ని. భూమి అది రగులుకుని మండాలని రగులుకుని మండాలని ఎంతో కోరుతున్నాను. అది యెరూషలేములో వేశాడు అగ్ని. ప్రపంచమంతా దావానములాగా కారు సిచ్చులాగా కమ్ముకుంటా వచ్చింది. ఈరోజు ఆ అగ్ని ఎవరిలో ఉందో అత్తగారికి కోడలికి పడదు. ఆ అగ్ని ఎవరిలో ఉందో తల్లి కూతురు పడదు. తల్లి ఏమో సినిమాకి వెళ్తా ఉంటుంది, కూతురు ప్రార్థనకి వెళ్తా ఉంటుంది. పిచ్చోడా, ఇది అర్థమవుద్దా? విరోధం కాదా? ఆ కోడలేమో దేవతల దగ్గరికి వెళ్దామంటే అత్తగారేమో దేవుడి దగ్గరికి వెళ్దాం ఉంటుంది. భేదం కాదా? ఇది నీకు వాక్యం అర్థమవుదో? వాక్యం ఈ ప్రపంచంలో ఉన్న భక్తి అనే వేషం వేసుకునే ఎవరికి అర్థమవుదు వాక్యం. రా, క్రైస్తవుడిగా ఒక పాస్టర్ దగ్గరికి రా, నీకేంటి సమాధానం ఏంటి చెప్తాను. లైవ్లో కాదు, బైబిల్ దగ్గరికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి. నిప్పుల మీద చేపలంటే ఏంటి? వాక్యం. ఆయన మాట్లాడుతుండగా మన హృదయాలు మండుతుండలేదా అన్నారు వాళ్ళు. ఆయన మాట్లాడుతుండగా మన హృదయాలు మండుతుండలేదా? యాహాను ప్రకాశిస్తున్న దీపమై ఉండేను. ఏమండి, నిప్పులు అంటే వాక్యం. హృదయాల్లో దేవుని వాక్యం అగ్ని మండినట్టుగా మండాలి. ఎప్పుడు నిప్పుల మీద ఉన్న చేపలు రుచిగా ఉంటాయి. నీ శ్వాసన ఉండదు. ఏమండి, నీ శ్వాసన ఉండదు, పాపం కంపు రాదు. నిప్పుల మీద ఉన్న చేపలు దేనికంటే రుచిగా, టేస్ట్, ప్రే. ఏమండి, రుచిగా ఉంటుంది తినడానికి. నిప్పుల మీద ఉన్న చేప రుచిగా ఉంటుంది. సముద్రంలో ఉన్న చేప కంపు కొడుతుందండి, కంపు కొడుతుందండి, పాపపు కంపు. నా టైం అయిపోయింది. 4వ చేప ఏంటంటే యేసయ్య చేతిలోని చేపలు. ఎవరి చేతిలో చేపలంటే యేసయ్య చేతిలోని చేపలు. ఆయన చేతిలోకి వచ్చిన 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతిలోకి వస్తే రక్షించి యేసయ్య చేతిలోకి వచ్చిన 2 చేపలే 5,000 మందికి పెట్టబడ్డాయి. ఏమండి, మనం ఉన్నది కొంచెమే. ఆయన చేతులకి రా. మనం కొంచెమే. యేసయ్యా నీ చేతులు పెడుతున్నాను. మేము కొంచెమే నీ చేతులు పెడుతున్నాం. సంఘము కొంచెమే. నేను కొద్దివాణ్ణే, నాకున్నది కొంచెమే, నీ చేతిలో పెడుతున్నాను. ఏమండి, సమృద్ధైనటు ఆయన చేతులు విరవబడిన రొట్టె వలె అనేకులకు ఆహారంగా చేపలు విరిచాడు, రొట్టెలు విరిచాడు. 1,000 కొలదిగా మందికి ఆహారం అయింది. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? సముద్రంలో ఉన్న చేపలాగున్నావా? వలలో ఉన్న చేపలాగున్నావా? నిప్పుల మీద ఉన్న చేపలాగున్నావా? యేసయ్య చేతిలో ఉన్న చేపలాగున్నావా? ఏ స్థితిలో నీ ఆత్మీయ స్థితి ఉందో గమనించుకో. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆదివారం ఆరాధనలో పాటల్లో మీ సన్నిధి ఉంచారు. ఇంతవరకు నీ దాసుడు బలహీనుడు మరుగుపరుచుకుని వాక్యము ద్వారా నాయన ఆనాడు
ఆదాము చెట్టు చాటుకి దిగంబరిగా దాక్కున్నాడు. పేతురు కూడా సముద్రంలో దాక్కున్నాడు. నిన్ను చూసి సిగ్గుపడిపోయి సేవ చెయ్యమంటే చేపలు పట్టబోతున్నాను అని చెప్పేసి లోకములో సముద్రంలో కలిసిపోయాడు. ప్రభువా, మీరు దిగి వచ్చి మరలా సరిచేశారు. మా జీవితాల్లో కూడా మేము ఏ స్థితిలో ఉన్నామో, సముద్రంలో చేపల్లాగా ఉన్నాము, వలలో చేపల్లాగా ఉన్నాము, నిప్పుల మీద చేపలాగా ఉన్నాము, యేసయ్య చేతిలో చేపలాగా ఉన్నాము. నాయనా, ఈ ఆదివారం దినమందు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అనేక ప్రజలు నాయన వారు సరి చేసుకుని నీ చేతిలో చేపల్లాగా మారి అనేకులకు ఆహారంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలు ఏకీభవించిన బిడ్డలందరినీ బలపరచండి. ఈ లైవ్ ద్వారా ఏకీభవించిన బిడ్డలు కూడా బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృపయు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మీ అందరికీ వందనాలు.